అలాగే మహబూబ్నగర్లో వరద బాధితుల కోసం సహాయ కార్యక్రమాలు ఇంకా కొనసాగుతున్నాయి. పెబ్బేరు నుంచి హెలికాప్టర్ వరద ప్రాంతాలకు తరలి వెళ్తుంది. తాజా పరిస్థితిని అక్కడి నుంచి మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందిస్తారు. సునీల్, పరిస్థితి ఎలా ఉంది అక్కడ? ఎన్ని హెలికాప్టర్లు వరద సహాయ చర్యలో పాల్గొంటున్నాయి? అలాగే బాధితుల కోసం ఆహార పొట్లాలు కానీ నీటి ప్యాకెట్లు కానీ ఎలా సప్లై చేస్తున్నారు? నేను నా దగ్గరనే ఉన్నది ఫోన్. మహాత్మా అన్నది పనిచేస్తలేదా? సునీల్ 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 చెప్పండి, అక్కడ రిలీఫ్ కార్యక్రమాలు ఎలా కొనసాగుతున్నాయి? ఎన్ని హెలికాప్టర్లు తిరుగుతున్నాయి? వెంకటకృష్ణ, ఇక్కడ 2 హెలికాప్టర్లు ఇక్కడ అంటే మహబూబ్ నగర్ పరిసర ప్రాంతాల్లోని 3 మండలాలకు చెందిన 80 గ్రామాలను 80 గ్రామాలు పూర్తి జల దిగ్బంధంలో ఉన్నాయి. వాళ్ళకి అంటే ఆహార పదార్థాలు మరియు వాటర్ సప్లై చేయడానికి ఇక్కడ 2 హెలికాప్టర్లు ఉదయం నుండి పనిచేస్తున్నాయి. ఇప్పటి వరకు ఒక హెలికాప్టర్ 4 రౌండ్లు ఇప్పటి వరకు విలేజెస్ లో వెళ్ళింది. ఇప్పుడు మనం చూడొచ్చు ఇక్కడ కొంతమంది అంటే ఎవరైతే గవర్నమెంట్ నుంచి వచ్చేటివే కాకుండా అంటే ప్రభుత్వానికి చెందినవే కాకుండా మిగిలిన వాళ్ళు స్వచ్ఛందంగా కొంతమంది తీసుకొచ్చి ఇచ్చే ఆహార పదార్థాల బాక్స్లు ప్యాకెట్లను హెలికాప్టర్ల ద్వారా ఆ జల దిగ్బంధంలో ఉన్న గ్రామాలు వేస్తా ఉన్నారు. అట్లాగే అక్కడ కొన్ని పునరావాస చర్యలు కూడా చేపట్టారు. అయితే మొత్తానికి ఇక్కడ అంటే మొత్తం అందరినీ దగ్గర ఉన్నటువంటి స్కూల్స్ లో, తర్వాత ఇంకొన్ని స్కూల్స్, అట్లాగే ప్రభుత్వ స్థలాలు అయితే భవనాలు ఏవైతే ఉన్నాయో ఆ భవనాల్లో, అట్లాగే మొత్తానికి అంటే ఎవరైతే నీళ్ళలో చిక్కుకొని ఉన్నారో, ఎవరైతే ఇల్లు అంటే పూర్తిగా అంటే ఇల్లు నీలమట్టమే, తర్వాత ఇళ్లలోకి నీళ్ళు వచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ ఒక అంటే సేవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ సేవ్ చేసే ప్రయత్నంలో భాగంగానే ఇక్కడ అంటే ఫుడ్ కూడా ఇక్కడ మనం బ్యాగ్స్ లో చూడొచ్చు. ఈ బ్యాగ్స్ అన్నింటినీ హెలికాప్టర్ల ద్వారా దగ్గర ఉన్నటువంటి గ్రామాలకు పంపిస్తా ఉన్నారు. అయితే పైనుండి నీటి మట్టం ఎక్కువ ఉండడం వల్ల ఆ నీటి ద్వారా ఇంకా అంటే ప్రవాహం పెరుగుతోందని తెలుస్తా ఉంది. అట్లాగే అక్కడ ఉన్నటువంటి అంటే గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి అంటే మొత్తానికి వాళ్ళకి ఈ ఫుడ్ అందజేసేందుకు పొద్దుటి నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందినటువంటి 2 హెలికాప్టర్లు విశ్రాంతి లేకుండా పొద్దున్న నుంచి తిరుగుతూ ఉన్నాయి. వెంకటకృష్ణ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సునీల్. మరిన్ని వివరాల కోసం మిమ్మల్ని మళ్ళీ లైవ్లోకి తీసుకుంటాను.